Hello friends, welcome to Sankalp Study Success. సో ఈ పర్టికులర్ సెషన్లో M1కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం నేర్చుకుందాం. సో ద టాపిక్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ టుడే ఈజ్ పార్షియల్ డిఫరెన్షియేషన్. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? మీరు సోఫార్ మీ ఇంటర్మీడియట్లో ఇన్ +1 అండ్ +2లో మీరు డిఫరెన్షియేషన్ అనే టాపిక్ క్యాలిక్యులస్లో మీరు నేర్చుకునే ఉంటారు లిమిట్స్ తర్వాత, అవునా? సో ఆ డిఫరెన్షియేషన్లో మీకు బేసిక్స్ వస్తే పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది మీకు చాలా ఈజీ అయిపోతుంది. వన్స్ యూ ఆర్ కాన్ఫిడెంట్ విత్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్, పార్షియల్ డిఫరెన్షియేషన్ ఈజ్ వెరీ ఈజీ ఫర్ యూ. ఫైన్. సో అసలు పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి అంటే, సోఫార్ మీకు డిఫరెన్షియేషన్ మీద బేసిక్స్ మీకు ఐడియా ఉంటాయి, రైట్ ఆర్ నాట్? ఒక్కసారి ఏ రివ్యూ ఆఫ్ డిఫరెన్షియేషన్ మనం ఒకసారి చూద్దాము. వాట్ యూ మీన్ బై డిఫరెన్షియేషన్ అన్న? ఫర్ ఎగ్జాంపుల్ dy/dx. dy/dx అంటే దాని అర్థం ఏంటి? చేంజ్ ఇన్ వేరియబుల్ y విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ x. అంటే ఎక్స్లో వచ్చిన మార్పు, వైలో వచ్చే మార్పు విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ ఎక్స్. అంటే ఎక్స్ మారుతున్నప్పుడు వైలో వస్తున్నటువంటి చేంజ్ ఎంత? ఇట్స్ నథింగ్ బట్ ఇది ఏం చెప్తుంది మనకి d/dx అనేది అంటే, d/dx టెల్స్ us అబౌట్ ద స్లోప్, చేంజ్. ఓకేనా? డెరివేటివ్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్, రైట్? ఫైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్వ్ ఇలా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ x1 అనేటువంటి ఈ పాయింట్ దగ్గర, ఆర్ ఎల్స్ x అనే పాయింట్ దగ్గర, దిస్ ఈజ్ x యాక్సిస్ కదా, ఇది y యాక్సిస్, రైట్? సో ఇది x అనే పాయింట్ దగ్గర మనకి y1 ఉందనుకుందాం. సో ఇది కొంత డిస్టెన్స్ Δx అనే డిస్టెన్స్తో x ప్లస్ Δx ఉంది. ఈ పాయింట్ x ప్లస్ Δx కదా, ఈ పాయింట్ దగ్గర కొంత డిస్టెన్స్లో దీని యొక్క వాల్యూ సంథింగ్ ఉందనుకుందాం. ఓకేనా? లెట్ us సపోజ్ దిస్ ఈజ్ y1 అండ్ దిస్ ఈజ్ y2, రైట్? సో దీని యొక్క స్లోప్ ఏదైతే ఉందో, వాట్ ఐ మీన్ ఈస్, ఇక్కడ మనం ట్రయాంగిల్ అజ్యూమ్ చేసుకోవచ్చు, అవునా? స్లోప్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ y డివైడెడ్ బై చేంజ్ ఇన్ x, అవునా కదా? దిస్ చేంజ్ డివైడెడ్ బై దిస్ చేంజ్ గివ్స్ ద స్లోప్ ఆఫ్ దిస్ కర్వ్. ఎస్ అవును, స్మాల్ చేంజ్ అనమాట Δx అంటే. ఓకేనా? అంటే దీన్ని ఇప్పుడు ఎలా చెప్పచ్చు? దిస్ ఈజ్ y2, దిస్ ఈజ్ y1, దిస్ ఈజ్ నథింగ్ బట్ y2 మైనస్ y1, అవునా? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది x అనుకున్నాను, లేదంటే పోనీ దీన్ని x1 అనుకోండి, దీన్ని x2 అనుకోండి. ద స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్గా నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఈ పాయింట్ x1 అనుకోండి, దీని పాయింట్ x2 అనుకోండి. అప్పుడు ఇది x2 మైనస్ x1 కదా ఈ గ్యాప్ అనేది, అవునా కదా? సో చేంజ్ని మనం ఎలా చెప్పచ్చు, ఆర్ స్లోప్ని మనం ఎలా చెప్పచ్చు అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఓకేనా? దిస్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్, దిస్ ఈజ్ నథింగ్ బట్ Δy బై Δx ఆర్ ఎల్స్ dy/dx అని చెప్తాం. స్లోప్నే మనం డెరివేటివ్ అని చెప్తాం. అయితే డిఫరెన్షియేషన్లో దీని మీద మీరు చాలా ఫార్ములాస్ మీరు ఇంటర్మీడియట్లో చేసే ఉంటారు. మరి పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి అంటే, దీనికి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను డిఫరెన్షియేషన్కి. తర్వాత మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ని ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఉంది, టైం ఉంది. టైంని ఎప్పుడూ కూడా x యాక్సిస్లో మనం తీసుకుంటాం, బికాస్ టైం మన మీద ఆధారపడి లేదు, అవునా కదా? టైమ్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్, అవునా కదా? టెంపరేచర్ ఈజ్ ఎ డిపెండెంట్ వేరియబుల్. బేసింగ్ ఆన్ ద పారామీటర్స్, డిఫరెంట్ కండిషన్స్ టెంపరేచర్ అనేది డిపెండ్ అవుతుంది. సరే, సో 1 o'clock అయినప్పుడు, టైం 1 o'clock దగ్గర టెంపరేచర్ సపోజ్ 30 degrees ఉందనుకుందాం. ఓకేనా? ఓకేనా? తర్వాత 2 o'clock దగ్గర 40 degrees అయింది అనుకుందాం. 1కి 2కి మధ్యలో కూడా టైం ఉంది. ఇట్స్ అన్ అనలాగ్ క్లాక్, నాట్ ఎ డిజిటల్ క్లాక్. నేను ప్రతి పాయింట్ని కన్సిడర్ చేసుకుంటాను, రైట్? ఇలా ఒక కర్వ్ ఫామ్ అయింది. అంటే సపోజ్ ద కర్వ్ ఈజ్ లైక్ దట్, లెట్ us assume. ఓకేనా? 3 o'clock దగ్గర ఇంత టెంపరేచర్ ఉంది, సపోజ్ 41. ఓకేనా? సో విత్ రెస్పెక్ట్ టు టైమ్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకేనా? టెంపరేచర్లో టైం మారుతున్న కొద్ది, ఎందుకంటే భూమి తిరుగుతూనే ఉంటుంది, అవునా కదా? సూర్యుని కాంతిలో మార్పు వస్తూనే ఉంటుంది, టెంపరేచర్ మారుతూనే ఉంటుంది, మిల్లీ డిగ్రీస్ అయినా సరే మారుతూనే ఉంటుంది ప్రతి క్షణం, అవునా కదా? సో చేంజ్ ఇన్ టెంపరేచర్ విత్ రెస్పెక్ట్ టు టైం నేను క్యాలిక్యులేట్ చేయొచ్చు బై యూజింగ్ గ్రాఫికల్ అనాలిసిస్. ఓకేనా? ఓకేనా? సో డిఫరెన్షియేషన్ అనేది ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. టైం మారుతున్నప్పుడు, టైం ఎప్పుడు మారుతూనే ఉంటుంది, అవునా కదా? టైం మారుతున్నప్పుడు టెంపరేచర్లో వచ్చిన మార్పు ఎంత అంటే dt/dt అని చేస్తాను. ఇక్కడ క్యాపిటల్ T ఈజ్ టెంపరేచర్, స్మాల్ t ఈజ్ టైం. ఓకేనా? ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎవరికి? డిఫరెన్షియేషన్కి. మరి పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే దానికి మనం ఎగ్జాంపుల్ ఎలా చెప్తాం అంటే, సీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం పార్షియల్ డిఫరెన్షియేషన్లో 2 వేరియబుల్స్ తీసుకుంటాం, ఫంక్షన్ ఆఫ్ 2 వేరియబుల్స్ ఉంటుందన్నమాట.
ఇక్కడ ఏంటంటే ఫంక్షన్ ఆఫ్ జస్ట్ ఓన్లీ వన్ వేరియబుల్. ఎలా? ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే క్యాపిటల్ టీ ఆఫ్ స్మాల్ టీ తీసుకుంటున్నాం. టెంపరేచర్ వెన్ టైంకి రిలేషన్ మాత్రమే చూస్తున్నాం. టెంపరేచర్ విత్ రెస్పెక్ట్ టు టైం మాత్రమే చూస్తున్నాం. అంటే లోపల ఒక వేరియబుల్, ఇది ఫంక్షన్, టెంపరేచర్ ఈజ్ ద ఫంక్షన్. ఓకేనా? ఈ ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ వన్ వేరియబుల్, దట్ ఈస్ టైం మాత్రమే చూస్తున్నాం. పార్షియల్ డిఫరెన్సియేషన్ అంటే విత్ రెస్పెక్ట్ మనం 2 వేరియబుల్ చూస్తాం, 3 వేరియబుల్ చూస్తాం, n వేరియబుల్స్ వరకు అయినా మనం చూడొచ్చు. ఓకేనా? అప్పుడు మనం పార్షియల్గా డిఫరెన్సియేషన్ చేయాలన్నమాట. అంటే ఇఫ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్స్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, z అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ ఎక్స్ వై మీద డిపెండ్ అవుతుంది అనుకుందాం. ఓకేనా? ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. ద ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ నేను జెడ్తో రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్ని జెడ్తో రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఈ ఫంక్షన్ అనేది ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ వేరియబుల్ అండ్ వై వేరియబుల్. ఇక్కడ మాత్రం కేవలం ఒకే ఒక ఫంక్షన్ ఉంది, ఇక్కడ ఒకే ఒక వేరియబుల్ ఉంది, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నప్పుడు పార్షియల్ డిఫరెన్సియేషన్లో వైని కాన్స్టెంట్గా తీసుకోవాలి, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నప్పుడు ఎక్స్ని కాన్స్టెంట్గా తీసుకోవాలి. ఓకేనా? దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ పార్షియల్ డిఫరెన్సియేషన్. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డో జెడ్ బై దీని పార్షియల్ డిఫరెన్సియేషన్లో మనం డెరివేటివ్ని డోతో రిప్రజెంట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డో జెడ్ బై డో ఎక్స్ చేస్తున్నప్పుడు ఇది కూడా డెరివేటివ్ ఏనా, సేమ్ ఫార్ములా. అప్పుడు మనం వైని కాన్స్టెంట్గా తీసుకుంటాం. ఓకేనా? డో జెడ్ బై ఆర్ ఎల్స్ డో వై చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్ని కాన్స్టెంట్గా తీసుకుంటాం, అదర్ వేరియబుల్ని కాన్స్టెంట్గా తీసుకుంటాం. ఓకేనా? ఇది ఒక ఇంపార్టెంట్ రూల్ పార్షియల్ డిఫరెన్సియేషన్లో. అయితే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ కాన్సెప్టే ఉంది. టెంపరేచర్ టైంని ఆధారంగా మనం టెంపరేచర్ని చూస్తున్నాం, క్యాలిక్యులేట్ చేస్తున్నాం. నిజానికి టెంపరేచర్ పెరగడం తగ్గడం అనేది ఇక్కడ ఎర్త్ యొక్క రెవల్యూషన్ బట్టి, సన్ రైజింగ్ సన్సెట్టింగ్ని బట్టే కాదు. మనకి గ్లోబల్ వార్మింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అవునా కదా? కార్బన్ ఎమిషన్స్ వల్ల, మిథేన్ గ్యాస్ వల్ల, బికాస్ ఆఫ్ పొల్యూషన్ కూడా మనం యూస్ చేస్తున్నటువంటి వెహికల్స్ వల్ల కానీ, తర్వాత CO2 వల్ల కానీ, రైట్, కార్బన్ మొనాక్సైడ్ వల్ల కానీ, యాసిడ్ రెయిన్స్ వల్ల కానీ గ్లోబల్ వార్మింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, అవునా కదా? అంటే టెంపరేచర్ ఈజ్ బేసింగ్ ఆన్ అవర్ యాక్టివిటీస్, అవునా కదా? మన యొక్క జీవన విధానం మీద కూడా టెంపరేచర్ అనేది ఆధారపడి ఉంది. మనం చేసేటటువంటి పనులు బట్టి టెంపరేచర్లో మార్పులు వచ్చేస్తాయి. అంటే దేర్ విల్ బి అనదర్ వేరియబుల్, మరొక వేరియబుల్ కూడా ఉంది. ఏంటా వేరియబుల్ అంటే పొల్యూషన్. అంటే టెంపరేచర్ టైంని బట్టే కాదు, మన యొక్క యాక్టివిటీని బేస్ చేసుకుని కూడా ఉంది. అనదర్ వేరియబుల్ ఇస్ దర్, 2 వేరియబుల్స్. దిస్ టెంపరేచర్ ఫంక్షన్ డిపెండ్స్ ఆన్ టైమ్. అట్ ద సేమ్ టైం దేని మీద ఆధారపడుతుంది అంటే పొల్యూషన్ అనేది మరొక వేరియబుల్గా నేను తీసుకున్నాను. ఇక్కడ నేను 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. టెంపరేచర్ అనేటటువంటి ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు 2 వేరియబుల్స్తో నేను అనాలిసిస్ చేస్తున్నాను. అంటే టైంని ఎందుకు తీసుకుంటున్నాము ప్రత్యేకంగా అంటే టైం ఎప్పుడూ ఉంది, మారుతూనే ఉంది, అవునా కదా? సో ఇప్పుడు మీరు చూడండి, మార్నింగ్ టైమ్స్ సన్ రైజ్ జరుగుతుంది, అవునా కదా? ఈస్ట్ సైడ్ ఆఫ్ ద ప్లానెట్ మనకి సన్ రైజింగ్ అనేది జరుగుతుంది. సన్ రైజింగ్ జరుగుతున్నప్పుడు సన్ రైజింగ్ జరగకముందు చల్లగా ఉంటుంది వాతావరణం, అవునా కదా? సన్ రైజింగ్ వచ్చినప్పుడు హీట్ పెరుగుతుంది, టెంపరేచర్ అనేది పెరుగుతుంది బికాస్ ఆఫ్ సన్ రైజ్ మనకి పడుతూ ఉంటాయి, అవునా కదా? సో టెంపరేచర్ అనేది సన్ రైజింగ్, ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం సన్ మనకి హెడ్ మీదకి వస్తారు, అప్పుడు ఇంకా హీట్ ఎక్కువగా ఉంటుంది, అవునా కదా? తర్వాత మనకి ఈస్ట్ సైడ్ని రైజ్ చేస్తున్నప్పుడు స్లోగా టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది, పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకా హీట్గా ఉంటుంది. అదే రెస్టింగ్ పొజిషన్లోకి అంటే ఇన్ ద సెన్స్ సెట్టింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోతున్నప్పుడు స్లోగా టెంపరేచర్ తగ్గిపోతుంది. సో టెంపరేచర్లో మార్పు వచ్చిందా లేదా బేసింగ్ ఆన్ టైం, బేసింగ్ ఆన్ ద సన్ రైజింగ్నే నేను ఇక్కడ టైం అంటున్నాను, రైట్? సో స్లోగా టెంపరేచర్ పెరిగింది, మళ్ళీ స్లోగా టెంపరేచర్ తగ్గిపోయింది, అవునా కదా? సో టైంని బేస్ చేసుకుని టెంపరేచర్ని చెప్పాను. అట్ ద సేమ్ టైం టెంపరేచర్ని నేను పొల్యూషన్ని బేస్ చేసుకుని కూడా చెప్తున్నాను. కార్బన్ ఎమిషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయనుకోండి, టెంపరేచర్ పెరిగిపోతుంది, అవునా? ఎస్ అవును. కార్బన్ ఎమిషన్స్ కొంచెం తగ్గాయి అనుకోండి, టెంపరేచర్ తగ్గుతుంది. బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల మనకి లాక్డౌన్ వచ్చింది, అవునా కదా? సో లాక్డౌన్ టైం పీరియడ్లో మనం వెహికల్స్ని ఎక్కువ వాడలేదు, ఎవరం బయటికి వెళ్ళలేదు. అప్పుడు రిపోర్ట్స్ ఏం చెప్పాయి అంటే గ్లోబల్ వార్మింగ్ తగ్గింది అని చెప్పాయి. చాలా వరకు గ్లోబల్ వార్మింగ్ పర్సంటేజ్ తగ్గింది, ఆ చుట్టూ ఉన్న టెంపరేచర్ హీట్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ అయిందని రిపోర్ట్స్ వచ్చాయి. ఎందుకని మనం ఎక్కువ వెహికల్స్ వాడలేదు కోవిడ్ టైంలో, ఎవరం బయటికి వెళ్ళలేదు, చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే రిలీజ్ అయింది. ఎస్ అవును. సో ఆ పొల్యూటెంట్స్ అనేవి తగ్గాయి అనమాట. సో ఇక్కడ ఆన్ ఏ హోల్ మనం 3 డైమెన్షన్గా
మనం ఇక్కడ అనాలిసిస్ చేస్తాం పార్షియల్ డిఫరెన్షియేషన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం ఎలా చెప్తాము అంటే హియర్ టెంపరేచర్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ మనకి పొల్యూషన్ అండ్ టైం ఇలా తీసుకుంటాం. ఇప్పుడు దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎలా చేస్తాము అంటే సి ఫ్రెండ్స్, ∂T/∂P చేస్తున్నాం అనుకోండి విత్ రెస్పెక్ట్ టు పొల్యూటెంట్స్లో మార్పు వచ్చినప్పుడు టెంపరేచర్లో మార్పు వచ్చిందా లేదా? కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్లో మార్పులు వచ్చినప్పుడు వాటి యొక్క యూసేజ్లో అమౌంట్ హైగా ఉన్నా అమౌంట్ తక్కువగా ఉన్నా మనం వాడుతున్న క్రమాన్ని బట్టి టెంపరేచర్లో మార్పు వచ్చింది, అవునా కదా? కాబట్టి ఎంత మార్పు వచ్చిందో క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు టైంని మనం కాన్స్టెంట్గా తీసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మేలో, అంటే టైం అంటే నేను ఎలా చెప్తున్నానంటే మంత్స్లో తీసుకుంటున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అలా తీసుకుంటున్నాను, రైట్? సో మనకి మార్చ్లో కదా లాక్డౌన్ స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్లో తీసుకున్నాను అనుకోండి. మార్చ్లో పొల్యూటెంట్స్లో మార్పు వచ్చినప్పుడు టెంపరేచర్ ఎలా ఉంది? కరెక్ట్గా మనకి మార్చ్లో లాక్డౌన్ స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, లాక్డౌన్ స్టార్ట్ చేసినప్పుడు పొల్యూటెంట్స్ అప్పటి వరకు మన వెహికల్స్ బాగా వాడాం, పొల్యూటెంట్స్ పీక్స్లోనే ఉంటాయి. అప్పుడు స్లోగా ఇవి తగ్గడం మొదలుపెట్టాయి, పొల్యూటెంట్స్ అనేవి స్లోగా తగ్గడం మొదలుపెట్టాయి, అవునా కదా? తగ్గడం మొదలుపెట్టాయి. ఎస్ ఆర్ నో? మనం రిలీజ్ చేసేటటువంటి స్మోక్ తగ్గుతూ వచ్చింది, ఎస్ ఆర్ నో? అప్పుడు టెంపరేచర్ ఎలా ఉందో క్యాలిక్యులేట్ చేస్తారు, రైట్? తర్వాత ఏప్రిల్లో ఇంకా తగ్గింది, అప్పుడు టెంపరేచర్ ఎలా ఉంది? మేలో అంటే టైంని కాన్స్టెంట్గా తీసుకుంటున్నప్పుడు దీనిలో మార్పులు వస్తూ ఉన్నాయి, అప్పుడు టెంపరేచర్ ఎలా ఉంది క్యాలిక్యులేట్ చేస్తారు, ఓకేనా? తర్వాత ఎప్పుడైతే లాక్డౌన్ పూర్తయిందో అప్పుడు మనకేమైంది? ఈ పొల్యూటెంట్స్ పెరగడం స్టార్ట్ చేశాయి, అవునా? అంటే అప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్, ఇది 2020లో కదా జరిగింది, ఇప్పుడు 2021లో ఎప్పుడైతే వ్యాక్సినేషన్స్ పూర్తయ్యాయి, లాక్డౌన్ ఓపెన్ చేశారో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చ్కి, అంటే టైం కాన్స్టెంట్గానే ఉంది, పలానా మంత్లో మనం తీసుకుంటున్నాం, టైం ఈజ్ ఎ కాన్స్టెంట్. తీసుకున్నప్పుడు పొల్యూటెంట్స్ ఏమయ్యాయి? పెరిగాయి, అవునా కదా? అప్పుడు టెంపరేచర్ ఎలా ఉంది? సో ఈ టెంపరేచర్ అనేది డిపెండ్స్ ఆన్ ద పొల్యూషన్ అండ్ ఆల్సో ఆన్ టైం. టైంని కాన్స్టెంట్గా తీసుకున్నప్పుడు మనకి పొల్యూటెంట్స్ మారుతున్నప్పుడు టెంపరేచర్ ఎలా ఉంది అంటే ఇక్కడ 2 వేరియబుల్స్ ఫంక్షన్ మనం కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు తర్వాత ఫంక్షన్ని నెక్స్ట్ ఫంక్షన్ని కాన్స్టెంట్గా తీసుకోవాలి, ఓకేనా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ యొక్క చేంజ్ని విత్ రెస్పెక్ట్ టు టైం తీసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు పొల్యూటెంట్స్ని కాన్స్టెంట్గా తీసుకోవాలి, రైట్? అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 మిలియన్ టన్స్ ఆర్ ఎల్స్ 3 మిలియన్ యూనిట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 మిలియన్ అనేది 3 అనేది కాన్స్టెంటే కదా, ఒక నెంబర్. 3 మిలియన్ యూనిట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయినప్పుడు టైం మారుతుండగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు 3 మిలియన్ యూనిట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో రిలీజ్ అయింది ఒకరోజు. అప్పుడు ఆ టైంలో ఒకరోజు క్లాక్ మారుతూ ఉంటుంది కదా, 1 o'clockకి 2 o'clockకి 3 o'clock అలా క్లాక్ మారుతూ ఉంటుంది కదా. విత్ రెస్పెక్ట్ టు టైం టెంపరేచర్లో ఎంత మార్పు వచ్చింది, అర్థమైందా? సో విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తున్నప్పుడు మనం పొల్యూషన్ని కాన్స్టెంట్గా తీసుకోవాలంటే 3 మిలియన్ యూనిట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది, దట్ ఈస్ ఎ కాన్స్టెంట్ పార్ట్, అవునా కదా? అప్పుడు ఆ ఒక్క రోజుని మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఆ రోజు ఆ పర్టికులర్ టైంలో 24 అవర్స్లో మన 12 o'clock నుంచి మళ్ళీ 24 అవర్స్ కంప్లీట్ చేసుకునే వరకు 11:59 వరకు అప్పుడు టెంపరేచర్లో మార్పు ఎలా వచ్చింది, దాని యొక్క గ్రాఫికల్ అనాలిసిస్ ఏంటి చూస్తాం అనమాట. అంటే ఇక్కడ టెంపరేచర్ అనేది పొల్యూటెంట్స్ మీద ఆధారపడింది, టైం మీద ఆధారపడింది, కాబట్టి ఇక్కడ 2 వేరియబుల్స్ వచ్చాయి. కాబట్టి దీని యొక్క రేట్ ఆఫ్ చేంజ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం 3 డైమెన్షన్లో అన్నప్పుడు టెంపరేచర్ ఏ 2 వేరియబుల్స్ మీద ఆధారపడిందో తీసుకుని ఒక వేరియబుల్ పరంగా విత్ రెస్పెక్ట్ టు చెప్తున్నప్పుడు తర్వాత వేరియబుల్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి, ఓకేనా? ఇక్కడ మనం టైం తీసుకున్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తున్నాం కాబట్టి పొల్యూటెంట్స్ని కాన్స్టెంట్గా తీసుకోవాలి, విత్ రెస్పెక్ట్ టు పొల్యూటెంట్స్ చెప్తున్నాం కాబట్టి టైంని కాన్స్టెంట్గా తీసుకుని మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి, ఓకేనా? ఇది కాన్సెప్ట్ నాన్న, ఫైన్. సో సేమ్ డిఫరెన్షియేషన్లో మీరు ఏ ఫార్ములాస్ అయితే నేర్చుకున్నారో అవే ఫార్ములాస్ ఇక్కడ కూడా మనం వాడతాం. బట్ ఓన్లీ ద థింగ్ ఈస్ వెన్ వీఆర్ కన్సిడరింగ్ 2 వేరియబుల్స్, ఒక వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు చెప్తున్నప్పుడు తర్వాత వేరియబుల్ని కాన్స్టెంట్గా తీసుకోవాలి. మీకు 2 వేరియబుల్సే చెప్పాలా అంటే కాదు, 3 వేరియబుల్స్కి తీసుకోవచ్చు, 4 వేరియబుల్స్కి తీసుకోవచ్చు, n వేరియబుల్స్ కూడా మీరు తీసుకోవచ్చు. అయితే మీరు ఏ వేరియబుల్కి విత్ రెస్పెక్ట్ టు కాన్స్టెంట్గా విత్ రెస్పెక్ట్ టు చేస్తున్నారో, రేట్ ఆఫ్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు ఏ వేరియబుల్కి చేస్తున్నారో ఆ వేరియబుల్ మాత్రమే మారుతున్నట్టు మీరు అజ్యూమ్ చేసుకుని మిగిలిన అన్ని వేరియబుల్స్ని కాన్స్టెంట్గా తీసుకోవాలి,
సరేనా? దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఇది జస్ట్ ఇదంతా ఏంటి అంటే మీకు అసలు పార్షియల్ డిఫరెన్షియేషన్ మీద ఒక అవగాహన కోసం ఈ ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్లో మన రియల్ డెఫినేషన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారు మనకి సెమిస్టర్లో అనేవి ఇప్పుడు మనం నేర్చుకుందాం. రైట్, ఫైన్. సో లెట్ us see the definition. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి మనం డెఫినేషన్స్ చూద్దాం. సో సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అబౌట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది ఏదైనా షార్ట్ ఆన్సర్ లాంటిది మీకు ఏమైనా ఇస్తే చక్కగా ఈ డెఫినేషన్స్ రాయండి. ఓకేనా? సరే, హియర్ సి లెట్ z ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. కొంతమంది దీన్ని z ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటారు. కొన్ని స్టాండర్డ్ కొన్ని యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఎలా అంటారంటే, ఎలా ప్రొనౌన్స్ చేస్తారంటే z అని పిలుస్తారు. మనం ఇక్కడ z అంటున్నాం. సో మీ ఇష్టం, z ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనండి, z ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనండి, మీ ఇష్టం. అంటే యునైటెడ్ స్టేట్స్ లాంటి కంట్రీస్లో వాళ్ళు z అనరు, z అంటారు. ఓకేనా? XYZ అంటారు. ఓకే, ఫైన్. సో z ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే మనకి ఇక్కడ అలవాటు కదా ఇండియాలో z అనడం. ఫైన్. సో దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై బి ఏ ఫంక్షన్ ఆఫ్ టూ వేరియబుల్స్. ఇక్కడ XY అనేవి వేరియబుల్స్ నాన్న. ఈ ఫంక్షన్కి నేను z అనేటటువంటి అని డిఫైన్ చేశాను, నేను పేరు పెట్టాను ఈ ఫంక్షన్కి. ఫైన్. సో దెన్ లిమిట్ డెల్టా ఎక్స్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కామా వై మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డివైడెడ్ బై డెల్టా, ఐ థింక్ దిస్ ఇస్ డెల్టా ఎక్స్ నాట్ డెల్టా వై. వెయిట్, యా, ఫైన్. Divided by delta x if it exists is said to be a partial derivative or partial differential quotient of z or f of x comma y with respect to x. It is denoted by the symbol dou z by dou x or dou f by dou x or fx. ఏంటని జాగ్రత్తగా వినండి. సి మనకి మీరు ఇంటర్మీడియట్లో ఫస్ట్ ప్రిన్సిపల్ నేర్చుకునే ఉంటారు. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ పర్టికులర్ ఫంక్షన్ యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అని అంటారు. 4 మార్క్స్ క్వశ్చన్ మీరు చేసే ఉంటారు. ఆ ఫస్ట్ ప్రిన్సిపల్లో మీరు ఒక ఫార్ములా నేర్చుకుంటారు. ఏంటది అంటే లిమిట్ x tends to 0 or sorry h tends to 0. h అంటే ఏం లేదు, ఇక్కడ డెల్టా ఎక్స్ని ఇక్కడ h అని రాసేవారు మీరు అక్కడ. ఎస్ ఓను? ఎక్కడ ఎలా రాస్తారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై హెచ్ అని రాశారు. అవునా? ఇంటర్మీడియట్లో. ఎస్ ఓను? సేమ్ నాన్న, ఇదే ఇక్కడ మనం వాడుతున్నాం. ఇది ఫస్ట్ ఒక వేరియబుల్కి, ఇది 2 వేరియబుల్కి, అంతే డిఫరెన్స్. ఇక్కడ హెచ్ అంటే ఏదో కాదు, డెల్టా ఎక్స్నే హెచ్గా మనం ఒకటి తీసుకున్నాం. స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్ అనమాట. ఓకేనా? సో h equal to 0. So delta x equal tends to 0. f of x plus delta x, f of x plus delta x కామా y 2 వేరియబుల్ కదా కాబట్టి రెండు మనం చూపించాం. ఓకేనా? మైనస్ f of x సింగిల్ వేరియబుల్ కాబట్టి ఇక్కడ f of x అన్నాం, ఇక్కడ 2 వేరియబుల్ కాబట్టి f of x కామా y అన్నాం. ఓకేనా? సో డివైడెడ్ బై మళ్ళీ h అంటే డెల్టా x, స్మాల్ చేంజ్ ఇన్ x. విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కాబట్టి ఇక్కడ స్మాల్ చేంజ్ ఇన్ x తీసుకున్నాం. సేమ్, దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఓకేనా? చేంజ్ ఇన్ ద ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు x అనమాట. ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్. డెల్టా అంటే స్మాల్ వాల్యూ అని దాని అర్థం. ఓకేనా? ఇట్ ఈస్ సెట్ టు బి పార్షియల్ డెరివేటివ్. ఇదే పార్షియల్ డెరివేటివ్ ఆర్ దీన్నే పార్షియల్ డెరివేటివ్కి మరో పేరేంటి? పార్షియల్ డిఫరెన్షియల్ కోషియంట్ ఆఫ్ జెడ్. జెడ్ యొక్క పార్షియల్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్. ఓకేనా? ఎవరికి? జీనే మనం ఈ ఫంక్షన్నే జీ అని పేరు పెట్టాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఫైన్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ద సింబల్. ఎలా డినోట్ చేస్తాం పార్షియల్ డెరివేటివ్ని అంటే డో జీ బై డో ఎక్స్ with respect to x, the derivative of partial derivative of z with respect to x, or else this particular nothing but function కదా. ఇక్కడ ఏం రాస్తాం? f of x comma y. అప్పుడు yని ఇక్కడ మనం కాన్స్టెంట్గా తీసుకుంటాం. రైట్? ఆర్ fx. కొన్నిసార్లు మనకి ఎగ్జామ్లో fx ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చేస్తాడు. fx అంటే మీరు అక్కడ ఏం అర్థం చేసుకోవాలి? పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు x అని తీసుకోవాలి. అర్థమైందా? ఫైన్. అదేవిధంగా thus we can see that for the partial derivative of z equal to f of x comma y with respect to x, y is kept constant. With respect to x చేస్తున్నాం అనుకోండి, y ని ఇక్కడ మనం కాన్స్టెంట్గా తీసుకోవాలి such that y is equal to constant. ఓకేనా? అంటే ఒక నెంబర్గా ఎజ్యూమ్ చేసుకోవాలి మీరు. ఫైన్. సిమిలర్లీ అదేవిధంగా ద పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ z ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా విత్ రెస్పెక్ట్ టు y, ఒకవేళ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం అనుకోండి, కీపింగ్ ఎక్స్ యాజ్ కాన్స్టెంట్, ఎక్స్ని అప్పుడు కాన్స్టెంట్గా మనం తీసుకుని ఎలా డిఫైన్ చేయొచ్చు? లిమిట్ డెల్టా వై టెన్స్ టు 0. మళ్ళీ సేమ్ ఇదే హెచ్ ప్లేస్లో ఇక్కడ మనం చేంజ్ ఇన్ వై చూస్తున్నాం అప్పుడు. ఓకేనా? డెల్టా వై టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా దేనికైతే చేంజ్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ చూస్తున్నామో దానికి ఇది యాడ్ అవుతుంది. ఎస్ అను? సో వై ప్లస్ డెల్టా వై మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డివైడెడ్ బై డెల్టా వై అండ్ ఈజ్ డినోటెడ్ బై డో జీ బై డో వై ఆర్ డో ఎఫ్ బై డో వై ఆర్ ఎఫ్ వై. ఇక్కడ ఎఫ్ వై అని డినోట్ చేసామంటే దాని అర్థం ఏంటి? డెరివేటివ్, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు వై అని దాని అర్థం. రైట్ నానా? సో దిస్ ఈజ్ రియలీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఇది ఏంటి అంటే జస్ట్
మీకు అవగాహన కోసం, ఓకేనా, నేర్చుకుంటే ఇంకా మంచిది. ఫైన్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్. దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ హయ్యర్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్. సో ఇవి మీకు గుర్తుంచుకోవడానికి నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫార్ మనకి ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ తెలుసు. వాట్ ఈజ్ ఫస్ట్ ఆర్డర్ అంటే చూడండి అన్న, మనం డెరివేటివ్స్లో నేర్చుకునే ఉంటాం. ఇది ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, అవునా కదా, ఆర్డినరీ డెరివేటివ్. ఇది సెకండ్ ఆర్డర్ ఏంటి, d2y/dx2. ఎప్పుడు కూడా d2y/dx2 అని చదవకూడదని చెప్పాను. ఇది సెకండ్ ఆర్డర్. ఈ సెకండ్ ఆర్డర్ కూడా ఎలా వచ్చింది, డెరివేటివ్ ఆఫ్ dy/dx, అవునా కదా. థర్డ్ ఆర్డర్ అంటే d/dx ఆఫ్ d2y/dx2 చేసామనుకోండి, అప్పుడు మనకి థర్డ్ ఆర్డర్ వస్తుంది, అంటే d3y/dx3 వస్తుంది, అవునా కదా. అదేవిధంగా ఇది కూడా. అయితే జాగ్రత్తగా వినండి, ∂x ఆఫ్ ∂f/∂x ఇది ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, ∂f/∂x అనేది ఫస్ట్ ఆర్డర్, అవునా కదా. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో నో, దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్. ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్కి మళ్ళీ పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం, అప్పుడు ఏమొస్తుందన్నా, సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ వస్తుంది. ఎస్ నో. సో వాట్ ఈస్ ∂x ఆఫ్ ∂f/∂x నానా, ∂2f/∂x2. ఇక్కడ ∂x ఉంది, ఇక్కడ ∂x ఉంది, కాబట్టి ∂x2, ఓకేనా. ∂f ఉంది కదా, కాబట్టి ఇక్కడ ∂2 సెకండ్ డెరివేటివ్ వస్తుంది, రైట్. ఈ విధంగా రిప్రజెంట్ చేయాలి. ∂x ఆఫ్ ∂f/∂x అంటే ఎంత, ∂2f/∂x2, రైట్. తర్వాత ∂y ఆఫ్ ∂f/∂x. సో ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు y ఉంది కదా, సో మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు వైతో చేసిన ఫంక్షన్కి మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు వై డెరివేటివ్ చేస్తున్నాం, కాబట్టి ఏమొస్తుంది, ఇక్కడ అంతే, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్లో ఉన్న ఫంక్షన్కి మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసాం, కాబట్టి ఈ విధంగా వచ్చింది, ∂2f/∂x2 వచ్చింది, అవునా. అంటే 2 టైమ్స్ ఎక్స్తోనే డెరివేటివ్ చేసాం, ఓకేనా. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ని, ఫంక్షన్ని సెకండ్ ఆర్డర్ చేస్తున్నాము, 2 టైమ్స్ కూడా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తోనే చేస్తున్నామని దీని మీనింగ్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇది ఎలా వస్తుందన్న, ∂2f/∂y2. ఫస్ట్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు వైతోనే చేసాం, సెకండ్ టైంని కూడా విత్ రెస్పెక్ట్ టు వైతోనే చేస్తున్నాం, అర్థమైందా. సో ∂2f/∂y2. ఇప్పుడు ఇది చూడండి, ∂x ఆఫ్ ∂f/∂y అంటే ఫస్ట్ ఏమో మనం ఏం చేస్తున్నాం, ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డెరివేటివ్ చేసాము, ఆ తర్వాత వచ్చినటువంటి దాన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం, అంటే 2 టైమ్స్ డెరివేటివ్ చేస్తున్నాం, అవునా కదా. అంటే ∂2f 2 టైమ్స్ ఫంక్షన్ని పార్షియల్ డెరివేటివ్ చేసాం. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేసాం, ఆ తర్వాత విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసాం, ఇలా రాయాలి, ఓకేనా. ∂2f/∂x/∂y, ఓకేనా. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేసాము, ఆ తర్వాత విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసాం, ఇలా రావాలి, రైట్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, 2 టైమ్స్ డెరివేటివ్ చేసాం అంటే పైన ఉన్నటువంటి న్యూమరేటర్ పవర్ 2, ఇక్కడ 2 ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఎన్నిసార్లు డెరివేటివ్ చేశారో చెప్తుంది, ఇక్కడ ఏ విధంగా చేశారనేది చెప్తుంది డినామినేటర్లో ఉన్నది, అవునా. ఇక్కడ 2 టైమ్స్ ఎక్స్తోనే చేసాము, 2 టైమ్స్ ఇక్కడ వైతోనే చేసాము, ఇక్కడ ఫస్ట్ వైతో చేసాము, ఆ తర్వాత ఎక్స్తో చేసాము, అది తేడా. ఇది చెప్పండి అప్పుడు. సో ∂y ఆఫ్ ∂f/∂x అంటే ∂2f 2 టైమ్స్ డెరివేటివ్ చేస్తున్నాము, అవునా కదా. సో ఫస్ట్ ఎక్స్తో చేసాము, తర్వాత వైతో చేసాము, కాబట్టి ∂y/∂x. ఫస్ట్ ఎక్స్తో చేసాం, ఆ తర్వాత సెకండ్ వైతో చేసాం, ఓకేనా. ఫైన్. సో ఇప్పుడు ఇది చూడండి, ఇది సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్, ∂2f/∂x2 ఉంది, 2 టైమ్స్ ఇక్కడ ఎక్స్తోనే చేశారు, మళ్ళీ ∂x అంటున్నారు, థర్డ్ టైం కూడా పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తోనే చేస్తున్నారు, అవునా. అప్పుడు ఏమొస్తుంది నాన్న, 3 సార్లు విత్ రెస్పెక్ట్ ఎక్స్తోనే చేసాము, 3 టైమ్స్ డెరివేటివ్ పార్షియల్ డెరివేటివ్ జరుగుతుంది, అంటే ∂3f సెకండ్ డెరివేటివ్కి మళ్ళీ డెరివేటివ్ చేస్తే థర్డ్ డెరివేటివే కదా, ఫైన్. సో ∂3f/∂x3, ఓకేనా. తర్వాత సెకండ్ డెరివేటివ్ 2 టైమ్స్ వైతోనే చేశారు, ∂2f/∂y2. ఇప్పుడు థర్డ్ టైం మళ్ళీ వైతోనే చేస్తున్నారు, ఏమొస్తుంది, ∂3f/∂y3, రైట్ ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి, ఇది సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్, 2 టైమ్స్ వైతో చేశారు, థర్డ్ టైం చేస్తున్నాం మళ్ళీ పార్షియల్ డెరివేటివ్ని, అవునా కదా. మళ్ళీ చేసిన దానికి మళ్ళీ డెరివేటివ్ చేస్తున్నాం, పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం ఇక్కడ, అంటే దాని అర్థం ఏంటి, 2 టైమ్స్ వైతో ముందు జరిగింది, ఆ తర్వాత ఎక్స్తో ఒకసారి జరుగుతుంది, అంటే థర్డ్ డెరివేటివ్ వస్తుంది, సెకండ్ డెరివేటివ్కి మళ్ళీ డెరివేటివ్ చేస్తే థర్డ్ డెరివేటివ్, అవునా. ∂3f/ ఫస్ట్ ఏం చేసాం, ∂y2 వస్తుంది, తర్వాత ఏం చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం, అర్థమైందా. ఫైన్. తర్వాత ఇది చూడండి, ∂y ఆఫ్ ∂2f/∂x2. దీని మీనింగ్ ఏంటి,
2 టైమ్స్ ముందు ఎక్స్తో విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేశారు, తర్వాత విత్ రెస్పెక్ట్ వైతో చేస్తున్నారు. 2 టైమ్స్ అంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్కి మళ్ళీ డెరివేటివ్ చేస్తే ఫస్ట్ థర్డ్ ఆర్డర్ డెరివేటివ్ వస్తుంది. అంటే ∂3f డివైడెడ్ బై దిస్ వన్ వాల్యూ. ముందు ఎక్స్తో 2 టైమ్స్ చేశారు, ఆ తర్వాత వైతో ఒకసారి చేస్తున్నారు. రైట్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఫార్ములాస్ వస్తాయన్నమాట. రైట్, దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి మీరు చేస్తూ ఉంటే మీకే వచ్చేస్తాయి నాన్న. సో గుర్తుపెట్టుకోండి, చేస్తూ ఉంటే మీరు, బట్ డోంట్ ఎవర్ డూ మిస్టేక్స్. ఇవి చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా, ఇవి మీరు చూస్తేనే మీరు ఈజీగా చెప్పేయచ్చు. రైట్, ఫైన్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్స్ యాజ్ వెల్. ఫైన్. ఎనీవే, సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. అయితే మీకు ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఈ ∂2f/∂x2 ఏదైతే ఉందో దీన్నే 2 టైమ్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్తోనే చేస్తున్నాం కదా. నేను ఆల్రెడీ చెప్పాను. ∂f/∂xని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? ∂f/∂xని fxతో రిప్రజెంట్ చేస్తాం. ఫంక్షన్ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. నెక్స్ట్ ∂f/∂yని ఏ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాము? fyతో రిప్రజెంట్ చేస్తాం. మరి అలాంటప్పుడు ఇది ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, సెకండ్ ఫంక్షన్ని 2 టైమ్స్ చేస్తున్నాం పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 2 టైమ్స్. కాబట్టి ఇది 2 టైమ్స్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎలా చెప్తాము అంటే ఫంక్షన్ 2 టైమ్స్ విత్ ఎక్స్. ఓకేనా, ఆ తర్వాత ఇది ఫంక్షన్ 2 టైమ్స్ విత్ వై, fyy. ఫైన్. సో ఈ థర్డ్ ఫంక్షన్ మనం ఎలా చెప్తాము? ∂2f/∂x/∂y అంటే సింపుల్గా ఫంక్షన్ xy. ముందు వైతో చేస్తున్నాము, ఆ తర్వాత ఎక్స్తో చేస్తున్నాము. ఇలా రావాలి. ఓకేనా, తర్వాత ఇదేంటన్నా ఫంక్షన్ 2 టైమ్స్ కదా, ఇక్కడ xy ఉంది అంటే 2 టైమ్స్ చేస్తున్నామని దాని అర్థం. y రెండు ఉన్నాయి, 2 టైమ్స్ చేస్తున్నాం. x 2 టైమ్స్ ఉంది, 2 టైమ్స్ చేస్తున్నాం. సెకండ్ డెరివేటివ్ అని దాని అర్థం. ఫైన్. ఫంక్షన్ ముందు ఎక్స్తో చేస్తున్నాం, ఆ తర్వాత మన తర్వాత వైతో చేస్తున్నాం. ఎస్ అవును, ఇది 3 టైమ్స్ కదా, కాబట్టి f(x) 3 సార్లు ఎక్స్తోనే. ఇది ఫంక్షన్ 3 టైమ్స్ విత్ రెస్పెక్ట్ టు వై 3 టైమ్స్ జరుగుతుంది. నెక్స్ట్ ఇది నానా ఫంక్షన్ ఫస్ట్ 2 టైమ్స్ వైతో జరుగుతుంది, తర్వాత ఎక్స్ ఒకసారి ఎక్స్తో జరుగుతుంది. రైట్, తర్వాత ఇది ఫంక్షన్ ఈజ్ గెటింగ్ పార్షియల్ డెరివేటివ్ విత్ 2 టైమ్స్ ఎక్స్, ఆ తర్వాత విత్ వై. చూసారా, మనకి ఆర్డర్ తెలిస్తే, ఏ విధంగా రాయాలో తెలిస్తే, ఇలా ఎంత నెంబర్ ఆఫ్ ఆర్డర్ ఉన్నా మనం ఈజీగా ఇటువంటి సింబల్స్ని రాయొచ్చు. అవునా? రైట్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ టు అండర్స్టాండ్ పార్షియల్ డిఫరెన్షియేషన్. రైట్, సో మనం నెక్స్ట్ సెషన్లో వెరీ